శ్రోతలకు అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు అందరికీ నమస్కారం. మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్కరికి కానీ సంతృప్తికరంగా అయితే లేదు. అది బీఆర్ఎస్ హయాంలో ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి అసలు పోలికనే లేదు. నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. అట్లాగే ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇచ్చారో 420 హామీలు, అందులో ఏ ఒక్కటి కూడా పూర్తిగా ఎక్కడ నెరవేరలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కటి మీరు గ్రామాలలోకి వెళ్తే కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యానికి ట్రాక్టర్ కానీ, సఫాయి కార్మికులు కానీ, అలాగే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, ప్రతి ఒక్క పథకం ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంది. అప్పుడు ఇచ్చిన పథకం ఏదైనా ఇప్పుడు ఒక్క పథకమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా? ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గాన్ని కానీ, ఏ ఒక్క కులాన్ని కానీ, ఏ ఒక్క మతానికి కానీ ఏ ఏ పథకం కూడా ఏదైతే అప్పుడు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా ఏదో 10 సంవత్సరాల కిందట 500 ఉన్న పింఛన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చాక 2000 చేసింది. ఆ 2000 పింఛన్ని రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మేము రాగానే 4000 చేస్తామన్నారు. 4000 కాదు, ఇచ్చే 2000 కూడా సఖి అసలు ఇప్పటికే నెల 2 నెలలు వెనకబడే ఉన్నది ఇప్పటివరకు. అది అట్లాగే 10 సంవత్సరాలలో కేసీఆర్ అప్పు చేసిన అంటుంది తప్ప కేసీఆర్ చేసిన అప్పు 15 నెలలు ఎంత చేసిండో మీరు చేసిన 28 నెలల్లో అంత కొద్ది రెట్టింపు డబల్ రెండింతలు చేశారు. మీరు ఏం చేసి అప్పు చేశారు? కేసీఆర్ కలెక్టరేట్లు కట్టిండు, ప్రాజెక్టులు కట్టిండు, పథకాలు అమలు చేసిండు. మీరు ఏం చేసిరని ఏ ఒక్క పథకం ఏ కొత్త ప్రాజెక్టు కట్టకపోతుంది, ఏ కొత్త పథకం ఇవ్వకపోతుంది, అప్పు చేసారు మీరు. మరి మీరు ఎందుకు అప్పు చేశారు? అన్ని పథకాలు చేస్తేనే కేసీఆర్ అప్పు చేసిన అంటారు. మరి మీరు ఏం చేయకుండా ఇంతగానో అప్పు చేసారు. మరి ఏ రకంగా అప్పులైనాయి అది మీరు జనాలకు చెప్పాలి. మేము కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాబోయే ఎలక్షన్లో ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మీకు. ఇప్పటికైనా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పని చేయాలి. నెలల తరబడి ఎదురు చూస్తున్నా కూడా రైతు బంధు రాకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ఏం చేసినా మేము ఇవి చేసినామంటున్నారు, అవి చేసినాం, మేము చేసిన పథకాల్లో కేసీఆర్ ఏమీ లేవు. నిజానికి చెప్పాలంటే 12 తారీఖు నీళ్ళు బంద్ అయినాయి వాస్తవమే. ఆ నీళ్ళు కేసీఆర్ నీళ్ళు బంద్ అయినాయి, కనీసం ఆ నీళ్లు దాపడానికి కూడా ఇంకా వారం రోజులు పడుతూ ఉన్నది. ఈరోజు 22 తారీఖు, మొన్న 12 అంటే 10 రోజులకు రిపేరింగ్ కూడా కాలేకపోతున్నది ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీళ్ళు. ఊళ్ళల్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ నీళ్ళు వచ్చినందుకు అప్పటికి ముందర ఎట్లా ఉండే ఎప్పుడు ఎట్లా ఉన్నది అని పబ్లిక్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి ఏం కావాలి, పబ్లిక్ ఏమి ఇవ్వాలి అని ఒక్కసారైనా ఆలోచించుకొని, అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది, ప్రతి ఊళ్ళల్లో ఉన్నది చాలా ప్రాబ్లం. అందుకే దయచేసి వెంటనే ఎప్పుడున్నా 24 గంటలు కానివ్వండి 48 గంటలు రిపేర్ చేసి వాటర్ ఇచ్చి అందరినీ చూసుకుంటే బాగుంటుంది. ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు కూడా ఎలాంటి ఫలితాలు లేకుండా కూడా ప్రకటించడం జరిగింది. కనుక గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి బీసీలకు చాలా అన్యాయంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కనుక బీసీ వర్గాలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాయి. కనుక బీసీలకు కూడా ఇకదైనా వాళ్ళు ప్రభుత్వం గతంలో చేసినటువంటి బీసీ బంధు కానీ ఇతర పథకాలు కానీ అదేవిధంగా అమలు అయ్యే విధంగా కనీసం బడ్జెట్లో పెట్టినందుకు వాటిని పునరావృతం చేసి బీసీలకు ఆదుకోవాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ తెలియపరుస్తుంది. మరి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి కూడా 28 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క దళితులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు, బీసీ మైనార్టీలకు కూడా కానీ ఎవరు కూడా ఎలాంటి పథకాలు అందలే. వాళ్ళు చెప్తా ఉన్నారు, మీడియా ముందు చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము అన్నీ చేసినాం, ఇన్ని చేసినాం, ఇది ఇచ్చినామంటారా తప్ప ఒక్కరు కూడా ఇప్పుడు చూపెట్టాలి ఎవరికి ఏమి ఇచ్చినాం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిండు, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందింది, కానీ వీళ్ళకి ఏమి అందలే. కేసీఆర్ ఇచ్చినప్పుడు ఏముంది, ఒక్కొక్క ఊరికి ఒక్క ఇల్లు లేకుండా రైతు బంధుకి ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చారు, చచ్చిపోయిన 15 రోజుల రైతు బీమా ఇచ్చారు. వీడికి 3 నెలలు అవుతున్నా రైతు బీమా రాని రోజులు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మిని చూసుకుంటే పెళ్ళి అయినాక కూడా సంవత్సరం పిల్ల పుట్టినాక వచ్చి కళ్యాణ లక్ష్మి తీసుకుంటాం వీళ్ళు ఇచ్చేటి ఇట్లాంటివి ఉన్నాయి. అదేం చెప్తున్నారు, ఇప్పుడు మేము వచ్చినాం, మేము చేస్తున్నాం,
మొన్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏదో మేము అందరికి ఇవి చేస్తున్నాం అది చేస్తున్నాం అని. దళితులకు మేము కేసీఆర్ ఉన్నప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి. ఇదివరకు కూడా ఏ ఒక్క పథకం ఎవరికి అందిందేమో 2 సంవత్సరాల్లో వాళ్ళు రుజువు చేయాలి. ఏమంటాడు ఈరోజు చూసుకుంటే అందరు కూడా ఏ ఒక్క నాయకులు మన ప్రసాద్ సార్ కానివ్వండి, ఇంతకుముందు విలేజ్లో కానివ్వండి, ఏడైనా సరే మేము ఇది చేసినాం అది చేసినాం అంటున్నారు తప్ప రైతు బంధు ఇస్తే ఒక్కసారి ఈరోజు చెప్పిందంటే తెల్లారి కల్లా రైతు బంధు పడేది. ఈయన చెప్తా ఉన్నాడు విడతల వాడికి వేస్తా అంటున్నాడు, ఫస్ట్ ఎకరేస్తా అంటాడు, ఎకరైన తర్వాత 2 ఎకరాలకు అంటాడు, 2 ఎకరాలైన 3 ఎకరాలు అంటాడు. ఆ రైతు బంధు గురించి కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఏమొస్తుందని, కానీ ఈయన ఇవ్వట్లేదు. అది చూసుకొని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. అప్పుడు ఆ హయాంలో కేసీఆర్ ఎన్నిసార్లు ఇచ్చాడు, సంవత్సరంలో 2 సార్లు ఇస్తే సంవత్సరానికి ఈయన 28 నెలల్లో ఒక్కసారి వేసిండు రైతు బంధు. ఈసారి ఇస్తున్నా, రేపు ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు ఆదివారం ఉన్నది, ఏమన్నా రైతులకు ఖాతాలో అమౌంట్ పడుతుందా? నేను 22 తారీఖు నేను పైసలు వేస్తాను మీ అకౌంట్లో అంటున్నాడు. నన్ను బ్యాంకులో ఉన్నాయా, ఏమన్నా ఉంటాయా? అలాంటి చెప్పడం వల్ల రైతులు చూస్తూ ఉన్నారు. ఈరోజు వస్తున్నాయి అంటున్నాడు. కేసీఆర్కి చెప్పినప్పుడేమో నైట్ 9 గంటల వార్తలు చెప్తే తెల్లారెడ్డి ఖాళీలో ఫోన్లలో ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి చెప్తే నెలల తరబడి ఎదురు చూస్తున్నా కూడా రైతు బంధు రాకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ఏం చేసినా మేము ఇవి చేసినాం అంటున్నారు, అవి చేసినాం, మేము చేసిన పథకాల్లో కేసీఆర్ ఏమీ లేవు. నిజానికి చెప్పాలంటే 12 తారీఖు నీళ్ళు బంద్ అయినాయి వాస్తవమే. ఆ నీళ్ళు కేసీఆర్ నీళ్ళు బంద్ అయినాయి, కనీసం ఆ నీళ్ళు తాపడానికి కూడా ఇంకా వారం రోజులు పడుతూ ఉన్నారు. ఈరోజు 22 తారీఖు, మొన్న 12 అంటే 10 రోజులకు రిపేరింగ్ కూడా కాలేకపోతున్నారు ఇప్పటి వరకు మిషన్ బయట. కానీ ఊళ్ళల్లో నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేసీఆర్ నీళ్ళు వచ్చినందుకు అప్పటి ముందరలో ఎట్లా ఉన్నాయి, ఎప్పుడు ఎట్లా ఉన్నది అని పబ్లిక్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఉన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి ఏం కావాలి, పబ్లిక్ ఏమి ఇవ్వాలి అని ఒక్కసారైనా ఆలోచించుకొని, అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది, ప్రతి ఊళ్ళలో ఉన్నది చాలా ప్రాబ్లం. అందుకే దయచేసి వెంటనే ఎప్పుడున్న 24 గంటలు కానివ్వండి 48 గంటలు రిపేర్ చేసి వాటర్ ఇచ్చి అందరినీ చూసుకుంటే బాగుంటుంది. మండల నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 28 నెలలు అవుతుంది. ఈ 28 నెలలలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఎలక్షన్ ముందు 6 గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వీటన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి అయిన వెంబడే నేను అమలు చేస్తా అని చెప్పి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేకపోతే కూడా ప్రియాంక గాంధీ వచ్చి ఒక సభ పెట్టింది, అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చి సభలు పెట్టిర్రు, ఈరోజు మల్లికార్జున ఖార్గే జాతీయ అధ్యక్షునితో కూడా సభలు పెట్టిర్రు. ఇప్పటివరకు చెప్పినట్టు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దళిత డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ మల్లికార్జున ఖార్గేతో చేయించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయించడం జరిగింది. ఇంకా అన్ని డిక్లరేషన్ల పేరుతోటి ఈరోజు ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి, రాహుల్ గాంధీ గారు వచ్చి కూడా ఈరోజు యువత గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ నాయకుల గారిని ఒకటే అడగదలుచుకున్నా, నువ్వు మొన్న వికారాబాద్ వచ్చినావు రాహుల్ గాంధీ గారు, మరి నువ్వు వచ్చే ముందు నువ్వు ఒకసారి గతంలో ఎలక్షన్ ముందు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వచ్చి ఏం డిక్లరేషన్లు ఇచ్చినావో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన హామీలే కేసీఆర్ గారు ఈరోజు యువతకు ఏం చేస్తలేడు, నిరుద్యోగులకు ఏం చేస్తలేడు, మహిళలకు ఏం చేస్తలేరు, రైతులకు ఇది ఇచ్చేది సరిపోదు, రైతులకు గతంలో 2 పంటలకే ఇస్తున్నాడు కేసీఆర్, నువ్వు 3 పంటలకు ఎందుకు ఇవ్వని చెప్పి మాట్లాడిండు. ఆ రోజు మాటలు అందరూ కూడా విన్నారు. ఈ సన్యాసి నువ్వు 3 పంటలకు ఎందుకు ఇవ్వన్నాడు. మరి ఇప్పుడు ఇచ్చే 2 పంటలకు కూడా 3 సార్లు ఎగ్గొట్టిన సన్యాసి ఎవరో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ముఖ్యంగా రైతులు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు చాలా గొప్పగా బతికిండు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలిస్తే, అంతకుముందు కూడా 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తే, రైతు చనిపోతే కూడా రైతు చనిపోయిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తే కూడా
ఇయ్యలేనటువంటి పరిస్థితి మన గత కాంగ్రెస్ పరిపాలకుల దాంట్లో చూసినాం మనం. కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాల లోపలనే ఎక్కడ ఎలక్షన్లో హామీ ఇయ్యలే. రైతు బంద్ ఇస్తా అని హామీ ఇయ్యలే, రైతు బీమా ఇస్తా అని కూడా హామీ ఇయ్యలే, 24 గంటలు కరెంట్ ఇస్తా అని కూడా హామీ ఇయ్యలే. ఇవ్వకుండానే ఈరోజు ఏ రైతు కుటుంబంలో కూడా ఏ విధంగా చనిపోయినా నా రైతులకు వాళ్ళ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలతోటి ఈరోజు బీమా పెట్టి రైతు గుండెల్లో ధీమాగా, రైతు కుటుంబంలో ధీమాగా నిలిచిన విషయం మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రైతు చనిపోతే కూడా వాళ్ళ కుటుంబం ఈరోజు ధైర్యంగా వాళ్ళకున్న అప్పులు కట్టుకొని కూడా వాళ్ళ పిల్లలను చదివించుకొని మంచిగా బతికే పరిస్థితి కూడా కేసీఆర్ కల్పించింది. అదేవిధంగా ఈరోజు రైతులకు గతంలో పెట్టుబడులు రాక సేట్ల దగ్గర పోయి 3 రూపాయలు అప్పుకు తీసుకొని వారం రోజులు సేట్ల ఇంటి దగ్గర వండుకుంటే కూడా వాళ్ళకు రైతులకు ₹1 ఇచ్చే పరిస్థితి లేకుండే. అలాంటిది రైతుకు నేరుగా అకౌంట్లో వేసి ఎవరు దళారీ లేదు, దస్త్రం లేదు, ఎలాంటి లంచం లేకుండా నేరుగా రైతులకే గతంలో రైతు పెట్టుబడి కింద సాయం అందించి ఈరోజు రైతులను రాజు చేసిన విషయం మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు దేశంలోనే వరి పండించే రాష్ట్రంలో తెలంగాణ 4వ ప్లేస్ నుండి ఈరోజు మొదటి ప్లేస్కు తీసుకుపోయిన మాట వాస్తవమా కాదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రైతుల పరిస్థితి ఏముంది? యూరియా కోసం లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఉంది, యాప్ల కోసం ఆన్లైన్లో చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది, యూరియా దొరకడం లేదు, రైతులకు కరెంటు సరిగా రావడం లేదు, పెట్టుబడి సాయం కూడా కరెక్ట్ అందడం లేదు. రేవంత్ రెడ్డిని అందరు అనుకుంటారు ఇప్పుడు మాకు ఎంపీటీ సెలక్షన్ వస్తే బాగుండే, రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడేమని చెప్పి అందరు ఆలోచన చేశారు. ఇప్పుడు ఎంపీటీ సెలక్షన్ లేదు కాబట్టి గతంలోనేమో ఒకటేసారి కేసీఆర్ గారు ఒక వారం రోజుల లోపల ఈ రైతు బంధును కంప్లీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు రైతు బంధు విడుదల చేస్తే 1వ విడత మళ్ళా వచ్చే నెల 12 తారీఖు 20 తారీఖు ఉంది, మళ్ళీ మిగతావి నెలాఖరంట. అంటే దాదాపు ఈరోజు 22వ తారీఖు నుంచి ఎన్ని రోజులు పడుతుంది? 40 రోజులు పడుతుంది రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి. అంటే ఈయనకు రైతుల మీద ఎక్కడ ప్రేమ లేదు. ఇప్పుడు అందరు కూడా రైతులు అనుకుంటారు ఈ రేవంత్ రెడ్డిని తెచ్చి మేము ఎందుకు మోసపోయినామని చెప్పి రైతులు అనుకుంటారు. కాబట్టి మళ్ళా నన్ను పబ్లిక్లోకి పోతే ఎంటబడే పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇదొక రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకసారి ఇస్తుంది. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేయాలి, గతంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పెట్టి గ్రామాలు ఏ విధంగా ఉండే, అధికారులు అందరూ పోయి గ్రామంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంత గ్రామాలను ఎంత మంచిగా చేసిరో మనం ఒకసారి ఆలోచన చేయాలి. మీరు అందరూ కూడా వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్ళండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం, నేను కూడా గతంలో మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, కొన్ని రాష్ట్రాలు, కర్ణాటక కానీ రాష్ట్రాలు కూడా టూర్లలో పోతుంటాం. మేము చూసినాం చాలాసార్లు. ఆ రాష్ట్రాలను పోలిస్తే మన తెలంగాణ రాష్ట్రం గ్రామాలు ఎంత పచ్చగా ఉన్నాయి, చెట్లతోటి, చెత్త కుప్పలు లేకుండా ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టుకొని ఎంత బ్రహ్మాండంగా చేసిండో తెలంగాణను మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూలగొట్టుడితో స్టార్ట్ చేసిండు. ఎవరైనా అభివృద్ధి అనేది కన్స్ట్రక్షన్తో స్టార్ట్ చేస్తారు. ఈయన కూలగొట్టుడు స్టార్ట్ చేసి మొత్తం ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా ఈరోజు అభివృద్ధిని అంతా కూడా పాతాళాన్ని దొక్కేసి మళ్ళీ నేను తొక్కుకుంటూ మళ్ళీ 2029లో వస్తున్నానంట. అయ్యా, నువ్వు 29లో వచ్చే సంగతి దేవుడేరుగా, ఇంకా నీకున్నది 24 నెలలు ఉంది, 34 నెలలు ఉంది, అంతే కదా. 26 నెలలు అయిపోయింది ఆల్రెడీ. నీకు ఇక మిగిలింది 34 నెలలు. నువ్వు ఇక బడ్జెట్ పెట్టేది 2 బడ్జెట్లు. మరి నువ్వు యువతకి ఏమి ఇస్తావు, మహిళలకు ఏమి ఇస్తావు, రైతులకు ఏమి ఇస్తావు, అదేవిధంగా మైనార్టీలకు ఏమి ఇస్తావు, బీసీలకు ఏమి ఇవ్వగలుగుతున్నావు, అదేవిధంగా దళితులకు ఏమి ఇవ్వదలుచుకున్నావో నువ్వు ఇప్పటి నుంచి ప్రణాళిక లేకపోతే ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎక్కడి నుంచి చేయగలుగుతావు? ఇప్పటి వరకు గతంలో ఇచ్చిన హామీలే దిక్కులేదు. నువ్వు మహిళలకు కేసీఆర్ ఉన్నప్పుడు తులం బంగారమే, మన మహిళలకు ₹1,00,000 ఇచ్చిందని చెప్పినావు. మహిళలకు నేను పెళ్ళి అయితే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా, ఆ తులం బంగారం కూడా పెళ్లిలోనే ఇస్తా, మీరు లగ్గపత్రిక తీసుకొని వస్తే నేను మీకు పెళ్లిలోనే మీకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమా కాదా? చాలామంది కూడా ఈరోజు యూట్యూబ్లలో పెడుతురు, మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏది కూడా చేయడు. మోసం చేసుడే కాంగ్రెస్ నైజం. మోసానికి మారుపేరే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే ఉంటుందో అక్కడ ప్రజలను మోసం చేసుడే వాళ్ళ పార్టీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చో అధికారంలోకి రాదు. వాళ్ళు ఏం చేసి అధికారంలోకి వస్తారు? ఎదుటి పార్టీ మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళకు ఓటేస్తారు, అంతే తప్ప వాళ్ళు నిజంగా మేము ఇది చెప్పినాము, ఇది చేస్తామని చెప్పి ఓటేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు గతంలో ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లు కూడా మొన్న 12వ తారీఖు నుంచి నిన్న 20వ తారీఖు వరకు కూడా గ్రామాలలో నీళ్లు లేవు.
అంటే 8 రోజులు మీరు గతంలో చూడండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇన్ని వారం రోజులు 10 రోజులు బంద్ అయిన రోజులు ఉన్నాయా? అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ నీళ్ళను బంద్ చేసి మళ్ళీ నేనేదో కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్ళే సరిగా వస్తలేవని చెప్పి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చూస్తున్నావు తప్ప ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసే పరిస్థితి లేదు. అందుకే మనం అందరం కూడా ప్రజలలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా వ్యతిరేకత చాలా మటుకు ఉంది, కానీ ప్రజలు ఆలోచిస్తారు ఇంకా 2 సంవత్సరాల అవకాశం ఉంది కదా, ఇంకా ఏదైనా చేస్తాడేమో అనే ఆశలు ఉన్నారు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఏం చేయదు. వాళ్ళు మాటలు చెప్పడము, ఎదుటి పార్టీ మీద వాళ్ళు కేసులు పెట్టడము, జైళ్ళకు పంపించడము, అధికార దుర్వినియోగం చేయడం. ఇప్పుడు మీరు అందరూ కూడా గతంలో గ్రామాలన్నీ కూడా ఎక్కడైనా సమస్య వస్తే ఊర్లోనే పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేది. ఇప్పుడు చీటికి మాటికి పోలీస్ స్టేషన్కి వస్తారు. మేము ఎవరైనా సరే అధికారంలో ఎవరికి శాశ్వతం కాదు. మీరు అధికారంలో ఉన్నా కూడా మీరే నిజంగానే ఎవరైనా తప్పు చేస్తే గ్రామంలోనే పిలిచి అయ్యా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు మళ్ళీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికి ప్రజాప్రతినిధులకు ఉందని చెప్పి